ఎవరైనా వస్తున్నా ఒకసారి. ఏంటి హిట్ 3 ట్రైలర్ చూసారా? చూసాను. ఏంటి వైలెన్స్ ఎక్కువైంది అనిపించిందా ఏంటి? లేదు బ్రో, చాలా బాగుంది బ్రో. చాలా బాగుందా? చాలా బాగుంది. ఏంటి అందులో ఒక డైలాగ్ చెప్పారు, ఏదో ఒక ఎప్పటి నుంచో ఈ సర్వైవల్ అంటే యూ కెనాట్ సర్వైవ్ హియర్ అని చెప్పి అంటే ఇది నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి వింటున్నానని ఒక డైలాగ్ ఉంది. ఎప్పటి నుంచో వింటున్నాను. ఏంటి అది అన్న ఇండస్ట్రీలో ఆయనకు జరిగిన అన్ని వాటిని ఒకసారి గుర్తు చేసుకున్నారు అనుకోవచ్చు అంటారా? అన్న ఇండస్ట్రీలో పైకి రాకుండా ఉండడానికి అలాంటిది ఏమన్నా అది అన్నీ మనం ఏం చెప్పలేం దాని గురించి. టెర్రర్ అయితే చాలా బాగుంది బ్రో. ఈ యాక్షన్స్ అయితే ఇచ్చి పడేసాడు అన్నీ అయితే మాత్రం. అందులో బ్లడ్ చూస్తేనే మనకి నర జుమ్మని లాగుతున్నాయి. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే ఇంకా పక్క 83 కూడా పక్క ఇట్టాను. ఇంకెందరూ తిరిగి చూడొద్దు. కేజీఎఫ్ హీరోయిన్ ఉంది కదా, ఆవిడ ఎలా అనిపించింది అంటే చూడ 2 షాట్లో బాగుంది. ఇద్దరు కూడా బాగుంది అన్న, చాలా సింపుల్గా బాగుంది. ఖచ్చితంగా ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ చాగంటి గారి డైలాగులు ఉన్నాయి కదా. అవునవును. ఏంటి ఆ డైలాగ్స్ చూస్తే ఏమనిపించింది? ఆ డైలాగ్ ఈ ట్రైలర్ కొత్తగా అనిపించిందా, లేకపోతే అది యాక్చువల్గా ఆయన చాగంటి గారు అంటే దేవుడి గురించి పూడుతూ ఉంటారు, అవునవును, శివుడి గురించో రాముడి గురించో చెప్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు హీరో డైలాగ్ కూడా సింక్ అయింది కదా అక్కడ. అంటే హీరోకి ఆ డైలాగులు ఎలా యాప్ట్ అయినాయి అని మీకు అనిపించింది? అవునండి, బాగా సింక్ అయింది అన్న. అక్కడ మాస్కి, ఇక్కడ డైలాగ్కి, ఆడ యాక్షన్స్కి చాలా బాగుంది అన్న. చాలా సింక్ అయింది అక్కడ. అంతేనా? ఆడ అంటే నాణ్యాన్ని ఎలా చూడాలనుకున్నా నేనైతే మాత్రం అలా చూస్తాను. నేను ఓవర్ మాస్ ఇచ్చి పడేశాడు. ఆ యాక్షన్స్ ఏంటన్నా ఊతకోతకు వస్తున్నాడు అక్కడ. ఆ బ్లడ్కి వేరే లెవెల్ ఉంది. సినిమా గురించి కూడా ఆలోచించి చాలా వెయిటింగ్ ఇక్కడ నేను. అంటే ట్రైలర్లో ఎక్కువ బాగా నచ్చింది వైలెన్స్ అన్న. వైలెన్స్ అన్న చాలా మాస్ లుక్ అని ఇచ్చి పడేశాడు. ఆ లుక్ ఏంటన్నా బాబు కొత్తగా ఉంది, చాలా కొత్తగా ట్రై చేస్తున్నాడు. ఇంక సినిమా పేరు కూడా 83 కదా, ఇది కూడా ఖచ్చితంగా ఎట్టేది. కేజీఎఫ్ లాగా ఉంటుందని నన్ను ఊహించవచ్చు అంటారా? లేదు, దానికి దీనికి కంపేర్ చేసిన పర్లేదు, దానికి దీనికి సెపరేట్. సో నాన్నగారికి ఇది కొత్తది కదా, ఆయన అంటే కొంచెం ఫ్యామిలీ హీరో లాగా ఉంటాడు, కొంచెం యాక్షన్ హీరో అంటే ఎలా యాప్ట్ అవుతాడని మీరు? లేదన్న, లేదు అంటే అన్న తెలుసు కదా యాక్టింగ్ గురించి మనకి. ఏంద్రో సరే జీవించేస్తారన్నమాట, నేచురల్ కదా. ఏదో ఆ ఫ్యామిలీ అయినా ఇక్కడ యాక్షన్స్ అయినా సరే ఏంద్రో ఇచ్చి పడేస్తాడు. ఇందులో కూడా చూడాల్సిన పర్లేదు. అంటే చాగంటి గారి డైలాగులు ఎప్పుడు ఊహించుంటారు ఎవరు కూడా. అది ఎలా అనిపించింది ఆ డైలాగులు వస్తున్నప్పుడు? అది బాగుందన్న. ఎలివేషన్స్ కి అక్కడ డైలాగ్స్ కూడా బాగా సింక్ అయింది, సూట్ అయింది. సో వైలెన్స్ గారు కొంచెం కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. మరి ఇటు కొడతారంటారా? ఖచ్చితంగా అన్న, ఖచ్చితంగా ఇట్టు కొడతారు. ఇప్పుడు ఇట్టి సినిమా ఉంది, ఇటు 1, ఇటు 2 ఉంది, ఇటు 3 కూడా పక్క ఇట్టిది. ఇంకా వైలెన్స్ సాఫ్ట్ చేయడానికే చాగంటి గారి డైలాగులు వాడారు అనుకోవచ్చా? ఏమన్నా లేదా, అంత దూరం ఆలోచించగలదు. లేదు. ఓకే, థ్యాంక్ యూ.